హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని కొత్తిమీర వడియాలు చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ పాపడాలు వడియాలు పెట్టుకుంటారు. ఇలా కొత్తిమీర వడియాలు ఒక్కసారి ట్రై చేయండి. ఎవరికి ఇది తెలియదండి, ఇంతవరకు ఎవరూ చూపించలేరు. కొత్తిమీరతో పెట్టుకునే ఈ వడియాలు చాలా కమ్మగా ఉంటాయి, అలాగే సంవత్సరం పాటు కూడా నిలువ ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. రేషన్ బియ్యంతో చేసుకునే ఈ వడియాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ప్రాసెస్ కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. వాటిని ఒక 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇలా 3 గ్లాసుల రైస్కి కరెక్ట్గా ఏదైనా ఒకటి కొలతగా పెట్టుకుంటే మనం వాటర్ పోసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బియ్యంని 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. రేషన్ బియ్యం కాబట్టి కొంచెం డస్ట్ ఉంటుంది కదా, బాగా కడుక్కున్నాక అవి మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ పెడతాను కాబట్టి బియ్యంని నైటే నానబెట్టుకున్నాను. మీరు ఎవరైనా మార్నింగ్ పెట్టాలంటే నైటే నానబెట్టుకోండి. ఏదైనా గ్లాస్తో కరెక్ట్గా మెజర్ చేసుకొని నానబెట్టుకోండి. నేను ఉదయం చూపిస్తున్నాను చూడండి, బియ్యం బాగా నానిపోయాయి కదా. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలానే ఉడికించుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మిక్సీ పట్టి చూపిస్తున్నానండి. దానికోసం దీన్ని ఫస్ట్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఉదయం లేవగానే ఒక 2 టేబుల్ స్పూన్ల సాబుదాన్ కూడా నానబెట్టుకున్నాను. ఇవి వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ వేయొద్దండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నేను ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఉదయం లేవగానే నానబెట్టుకుంటే మనం ఇది ప్రాసెస్ చేసేలోపు నానిపోతాయి. 2 గంటలే నానబెట్టానండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే దీంట్లోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి కారమే వేస్తున్నానండి. ఇదే వేసుకోవాలి, ఇది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే కారం ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసుకొని వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని మనం దేంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలండి. మనము 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 1:3 అనమాట. ఒకదానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మొత్తం 9 గ్లాసుల నీళ్లు, అలాగే 1 గ్లాసు సగ్గుబియ్యంకి 10 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలండి. దీంట్లోకి 8 గ్లాసులు పోసుకున్నాను. మిగతా 2 గ్లాసులు ఒక చెంబులోకి తీసుకున్నాను. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా వాటర్ ఇవే కావాలన్నమాట, ఇవే తీసుకోవాలి. సో అందుకని దీంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బియ్యంని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 వాయిలకే సరిపోయిందండి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం మరీ సన్నగా గ్రైండ్ చేయం కాబట్టి. దీంట్లోకి కొన్ని సాబుదాన్ కూడా వేసుకోవాలి, వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న వాటర్నే వాడాలన్నమాట. ఏ వాటర్ వాడొద్దు, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాదండి, కొంచెం కోర్సుగా 2-3 సార్లు పలిసించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా అవ్వాలన్నమాట. మరీ మెత్తగా అవ్వద్దు. మీరు రైస్ అలానే వండుకున్నారనుకోండి, దాన్ని చేయితో బాగా మెదపాల్సి వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎక్కువ మెదపాల్సిన పని ఉండదు. నెక్స్ట్ మిగిలిన బియ్యం కూడా వేసేసుకొని దాంట్లోకి మిగిలిన సగ్గు బియ్యం మొత్తం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనకు మిగిలినాయి కదండి నీళ్ళు, ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్నాము వాటరు, ఆ వాటర్లోకి పోసేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకుంది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ మిగిలిన వాటర్ని స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి పోసేసుకోవాలి. ఇలా పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగే వరకు మరిగించుకోవాలి. మరగడానికి వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ మరగాల్సిన పని లేదు. చూడండి, ఇలా మరగడానికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంది గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేసేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ వేసేసుకొని వేసుకున్న వెంటనే కూడా కొద్దిసేపు బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర దాంట్లో వేయకుండా ఇలా వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపోను ఉప్పు కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి ఉడికినాక. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. దగ్గరే ఉండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పూర్తిగా దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా దగ్గర ఉండే చేసుకోవాలి. అస్సలు మనం వదిలేసినా అడుగు మాడిపోతుంది, దీని టేస్టే మారిపోతుంది. కాబట్టి అడుగు అంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నారనుకోండి, అడుగు పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి అలా చూసి తీసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే ఉంది కదా. మీరు ఒకసారి ఇలా తీసుకొని చూస్తే అది మెత్తగా అయ్యిందంటే ఉడికిపోయినట్టే. కొంచెం మెత్తగా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గిన్నెడు కొత్తిమీర సన్నగా
తరిగి తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఎప్పుడైనా లాస్ట్‌లో వేసుకోవాలండి. ముందుగా వేయొద్దు. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తది. కాబట్టి ఇలా లాస్ట్‌లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని మెయిన్ కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మనం అన్నం దమ్ముకి ఎలా అయితే ఏస్తామో అలా 2-3 నిమిషాల పాటు ఉంచానండి నేను. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలనమాట. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు రైస్ గనక తేడా ఉండి వాటర్ ఎక్కువ పడితే కూడా ఈ టైంలో కొంచెం వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. కానీ రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడకాలి. అప్పుడే బావుంటాయనమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఇక్కడ పైన పెడుతున్నానండి ఎండకు. వీటిని ఖచ్చితంగా ఎండకే పెట్టుకోవాలి. నీడలో ఆరవు కాబట్టి ఎండలోనే పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉంది కాబట్టి నేను ముందుగా ఒక బేసన్‌లోకి తీసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తీసుకొని మిగిలింది ఆరిపోయినట్టు కాకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని చెంచాతో పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం చేయితో పెట్టుకుంటాం కాబట్టి చేయికి వేడి తగులుతుంది. సో, అందుకని ఇలా చల్లారే వరకు ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ కవర్ పరిచి పెట్టుకున్నానండి పైన. కవర్‌లో పెట్టుకోవచ్చు. ఈజీగా దేంట్లో పెట్టినా మనకి ఈజీగా వస్తాయి. ఇలా కొంచెం చల్లారాక చేతికి వాటర్‌ని అప్లై చేసుకోవాలి. మనం చేయి పైనే ఒత్తుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా చేయికి వాటర్ అప్లై చేసుకుంటే ఇది అంటుకోకుండా ఉంటుంది. మీరు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత ముద్ద తీసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసి చేతిలో ఇలా ఒత్తుకోవడమే. మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరి మందంగా ఉండొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. ఇలా చేసేసుకొని కవర్ పైన పెట్టేసుకోవడమే. మీకు ఒకవేళ లావుగా అనిపించిందనుకోండి, కవర్ పైన పెట్టాక కూడా ఒత్తుకోవచ్చు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకోవచ్చు. ఇలానే మిగతాదంతా కొంచెం కొంచెంగా తీసుకొని ఒత్తేసుకోవడమే. మీకు కొంచెం పెద్దగా కావాలి అంటే ముద్ద సైజు పెద్దగా తీసుకొని చేతి పైన కొంచెం ఒత్తి కవర్ పైన కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేను అన్నీ పెట్టాక చూపిస్తున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకున్నానండి. నాకు 3 గ్లాసుల బియ్యంకి ఇన్ని వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని బాగా ఎండనివ్వాలి. ఎండ బాగున్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. నేను మధ్యాహ్నం 2 గంటలకు చూపిస్తున్నాను చూడండి. ఉదయం 8:30కి పెట్టాను. మధ్యాహ్నం వరకు ఈ మాత్రం ఎండిపోయాయి. అలాగే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మనం మధ్యాహ్నంకి ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకుంటే అవి బాగా రెండో వైపు కూడా ఎండుతాయన్నమాట. కొంచెం లావుగా ఉన్నందుకు. ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు ఈవినింగ్ వరకు ఈ మాత్రం ఎండిపోయాయి. మరీ పర్ఫెక్ట్‌గా కాలేదు కానీ పర్వాలేదు. ఎండ బాగా ఉంది కాబట్టి ఈ మాత్రం ఎండిపోయాయి. వీటిని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండకు పెట్టానండి. పెట్టినాక చూపిస్తాను చూడండి. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయాయి. మీకు సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా గలగలా వస్తున్నాయి. ఎండ బాగుందనుకోండి మనకు 2 రోజులలో ఎండిపోతాయి. ఒకవేళ ఎండ తక్కువ గనుక ఉంటే 3 రోజులు పెట్టండి. బాగా ఎండినాక మాత్రమే ఒక డబ్బాలో పెట్టుకోవాలి. వీటిని నేను ఇక్కడ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవడానికి బాగా వేడిగా ఉండాలి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. మనం వడియాలైనా పాపడాలైనా వేసుకోవాలంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే అవి పర్ఫెక్ట్‌గా వస్తాయి కదా! సో, అందుకని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేసుకొని 2 వైపులా తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. సాంబార్ రైస్‌కి కానీ, ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టడానికి చాలా బావుంటాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. చూసారు కదా రేషన్ బియ్యం ఉంటే చాలండి. ఒక కట్ట కొత్తిమీర తెచ్చుకున్నారంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బావుంటాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.